శ్రీవియనా న్యూస్కి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం, యోగా, ధ్యానం ఆచరిస్తూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని తహసీల్దార్ జయసింహ, డిప్యూటీ ఎంపీడీఓ సత్యం రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం చల్లవారిపల్లి పంచాయతీ శ్రీనివాసపురంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ గ్రామస్తులకు పలు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య నియమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉదయ్, టీడీపీ నాయకులు సుదర్శన్ నాయుడు, వేణుగోపాల్ నాయుడు, అన్సర్ బాషా, సిడిపిఓ వాణి శ్రీదేవి, సూపర్వైజర్ విజయలక్ష్మి, విఆర్ఓ మునికుమారి, హెల్త్ సూపర్వైజర్ శారద, అంగన్వాడీ కార్యకర్తలు రాధిక, రేఖ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మా సమస్యలు ఏమి లేవు అని చెప్పడానికి అన్నీ చేస్తాను. ఓకేనా? అది ఇంకా మీరు ఏమున్నా మా దృష్టి తీసుకొస్తే నేను ఓపెన్గా చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఆ రోజు వచ్చి మాకు గుర్తులేదు సార్, అన్నీ ప్రభుత్వం నుంచి ఏవైతే లేవు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి వాళ్ళకి మీకు ఏవైతే మా లోటుపాట్లు ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో, ఇంటి పట్టాలు అయితేనేమి, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు అయితేనేముంది, అలాగే దీనిపైన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి మన ప్రభుత్వం యొక్క నియమాల ప్రకారం, నిర్దేశాల ప్రకారం ఇక్కడ మనకి క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇదివరలో కూడా 2 కండక్ట్ చేశాం. మీకు గుర్తుందా? వచ్చినాం ఇక్కడికి. సో అందులో ఆ రోజు మనం అనుకున్నాము ఇక్కడ మనం సెలెక్ట్ చేయడం కూడా ఈ గ్రామాన్ని మీకంతా కూడా ఈ ఏవైతే క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, కొంతమందికి ఏంటంటే ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు కూడా లేవు. అవన్నీ కూడా కొంతమందికి ఇచ్చాం. ఇంకా లేని వాళ్ళు ఉంటే కూడా ఇవ్వండి, అవి కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ క్యాంప్ ఎందుకు పెట్టమన్నారంటే, మనకు కలెక్టర్ గారు అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే పైలట్గా మనం ప్రత్యేకంగా సెలెక్ట్ చేసినటువంటి ఎస్టీ హ్యాబిటేషన్లో ఈ ప్రోగ్రామ్ అనేది చేయమని ఉన్నారు. చాలామంది తీసుకోలేదు. చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి, ప్రత్యేకించి మీ యొక్క ఎస్టీ కుటుంబాలకు సంబంధించి. మీరు అంటే మిగిలిన వారితో పోలిస్తే కొంచెం వెనుకబాటు ఉందనే ఉద్దేశంతో ఈ మెడికల్ టెస్టులు వీటిపైన మీరు హాస్పిటల్ ఇవి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించలేరనే ఉద్దేశంతో మీ వద్దకి ఇక్కడ తీసుకొచ్చి కట్టడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే ఇక్కడ మనకు కలెక్టర్ గారు కానీ, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ మనకు ఈ గ్రామాన్ని దాదాపు ఒక 6-7 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాన్ని సెలెక్టివ్గా ఎంచుకొని ఇక్కడ చేయడానికి కూడా అధికారులందరూ కూడా సహకరించినందుకు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని, మీ వాళ్ళు ఎవరన్నా బయట వెళ్ళినా కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటారు. మీరందరూ ఈ టెస్టులు చేయించుకుంటే మీకు మనకి ఏదన్నా ఏం తక్కువ ఉంది, మనం ఏం పోషకాహారం తీసుకోవాలి, ఇలాంటి వాటిపైన మీకు అవగాహన వస్తుంది. తద్వారా కుటుంబం ఆరోగ్యం బాగుంటుంది, వ్యక్తిగతంగా మీరు కూడా బాగుంటారనే ఉద్దేశంతో ఇది కట్టడం చేయడం. రెండో విషయం ఏంటంటే, అలాగే గ్రామాల్లో చదువుకొని మీకు ఏదైనా ఉపాధి లేకపోవడం వల్ల మాకు ఉపాధి ఉంటే బాగుంటుందని కొంతమంది అనేది తెలియజేశారు లాస్ట్ మీటింగ్లో వచ్చినప్పుడు. సో అట్లాంటి వారి కోసం కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా ఎవరైతే అంటే కొంతమంది ప్రత్యేకించి ఏదన్నా ఈ ఐటీ వర్క్స్, ఎలక్ట్రీషియన్, తర్వాత ఫిట్టింగ్ ఇట్లాంటి వాటిలో కూడా ట్రైనింగ్ ఇప్పించి మీకు ఎక్కడన్నా పని కూడా కల్పించడానికి కూడా మేమంతా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అట్లాంటి మాకు ఈ రంగంలో మేము ఈ పని చేయగలము, ఇది మేము చేయగలము.